సర్వేశ్వరాయ. మహేశ్వరాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా గజాననమఘనిశం అనేకదంతం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీ గజానన మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామాయికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి, గోదాదేవి మాతకు, అయ్యప్ప స్వామికి, శిరిడి సాయులకు, వీరాంజనేయ స్వామికి, వీరబ్రహ్మేంద్ర స్వామికి, సాధు సిద్ధమూర్తికి, ఈశ్వరీ మాతకు, అల్లా ప్రభువులకు, యేసు ప్రభువులకు, జైనరాజ స్వామికి, పరమేశ్వర పురుషోత్తమ సదానంద బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పవన సుప్రకాశ పవన సుప్రకాశ బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదా రామచంద్రమూర్తికి, సీతామాతకు, శ్రీ వెంకటేశ్వర స్వామికి, గోదాదేవికి, అయ్యప్ప స్వామికి, శిరిడి సాయులకు, వీరాంజనేయ స్వామికి, వీరబ్రహ్మేంద్ర స్వామికి, సాధు సిద్ధమూర్తికి, ఈశ్వరీ మాతకు, జైనరాజ స్వామికి,
సింగరేణి ప్రేక్షక మహాశైలకు శ్రీ బాలాజీ టెంపుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి పుత్తూరు వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో పుష్కర వార్షిక మహోత్సవం సందర్భంగా 5వ రోజు కార్యక్రమంలో భాగంగా చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పేరెన్నిక కన్నా నటి నటుల కాంబినేషన్ లో భక్త చింతామణి ఇంతని పాత్రలు పాత్రదారులు పిల్లమాతలుడగా రాణ కోట శ్రీ కొప్పరం శ్రీనివాసరావు గారు, భవానీ శంకర్గా రాణ సామ్రాట్ రామాపురం వెంకటేశ్వరరావు చౌదరి, శ్రీహర్త న్యాయ నిర్ణేతలుగా పేరెన్నిక కన్నా మహానటులు మదిన సుబ్బరాజు గారు, చింతామణిగా అందాల తార అపరంజి బొమ్మ నాట్య మయూరి లక్ష్మీశ్రీ, రాధ నట శిరోమణి వీరమణి సుబ్బిశెట్టి, ఆచరణ చక్రవర్తి రోహిరెడ్డి గారు, దామోదర సూర్యప్రకాష్ గారు, చిత్ర తలాకి డాన్సర్ హిమబిందు, సంగీత సహకారం స్వరబొమ్మ పరిగమన సంగీత సామ్రాట్ ఉయ్యూరు నాగేశ్వరరావు, డోలక్ రామకృష్ణ, కిలానర్ శేఖర్, ఐటర్ లైటింగ్ అప్పయ్య. మాకు ఈ చక్కగా అందించినటువంటి సుబ్బారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు. చింతామణి నమస్కారం నాయనలారా. నేను ఎన్నో ఏళ్ల నుంచి కాలికి గజ్జె కట్టి ఈ ఆలయంలో నాట్యం ఆడుతూ ఉన్నాను నాయన. నేను పెద్దదాన్ని అయిపోయాను. నాట్యం ఆడితే బండలు పగులుతాయని సుబ్బారావు గారు వాళ్ళు ఒప్పుకోవట్లేదు నాయన. నా విద్యనంతా ఒంటేలుతో రంగరించి మా అమ్మాయి చింతామణికి నేర్పించాను నాయన. ఇన్నాళ్ళు నా కళ్ళను ఆదరించినట్టే, నా నాట్యాన్ని ఆదరించినట్టే మా అమ్మాయి చింతామణి నాట్యాన్ని కూడా ఆదరించి అమ్మాయిని ఆశీర్వదిస్తారని మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మా చింతామణి చెప్పమ్మా. నాట్యం ప్రారంభించమ్మా. అలాగేనమ్మా. ఆంఖికం భువనం యస్యా చేతం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రతారాధి తం వందే సాత్వికం ఒక్కసారి కనిపించి కొయ్యాడములికి మటు మాయమైతివా గోపాల, మటు మాయమైతివా గోపాల, గోపాల 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 గోపాల. పిలచి పిలచి చాలా
చిన్మయ రూప తన్మయ మందిర చిన్మయ రూప తన్మయ మందిర మధుర నినాదం కురిపించెదానను రిమ పని ఒకసారి గోపాల 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 వినగ మధుమురళి వినిపించలేరా కలవీమో వినగ మధుమురళి వినిపించలేరా కలవీమో కనరావదేరా స్వామి చేసేవు స్వామి జాగేలా జాగేలా చేసేవు స్వామి రేయంత తని తీరదాయ రేయంత తరవై తని తీరదాయ హిమ పని ఒకసారి గోపాల 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 గోపాల
మనోవాంఛాఫల సిద్ధిరస్తు రాధా, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. రాధా, ఏమిటో ఈ పూట చాలా ఉల్లాసంగా ఉన్నారు. మరేం లేదు స్వామి, మీకోసమే. వచ్చేసానుగా, ఏమిటో విశేషాలు? స్వామి, నిన్నటి పురాణ ఘట్టంలోని నా సందేహం ఇంకను తీర్చలేదు. ఇంకా సందేహాల్లోనే ఉన్నారా? అవును స్వామి. నిన్నటి పురాణ కాలక్షేపంలో నీకు గల సందేహమా రాధ? అవును స్వామి. అది నీ ఒక్కరి సందేహం మాత్రమే కాదు రాధ, యావత్ ప్రపంచానికే అతికనామార్చిన వారిచ్చిన దివ్య సందేశము రాధ, దివ్య సందేశము. కష్టఫలితం బహుళ దుఃఖప్రదం సారరహితం సంసారమల్గం భాగ్యలను స్వర్గమొకటి కల్పనము చేసే భాగ్యలను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు
చూచావా రాధ, సంసారం అన్న ఇలా కదా ఉండవలసినది, భార్య అన్న ఇలా కదా ఉండవలసినది. చూడగానే సంగీతము సాహిత్యము పొంగి పరలవలేం కదా. కానీ రాధ, ఆ భార్య అనుకూలవతి కాని ఎడల ఇక వేరే చెప్పవలసినది ఉన్నది రాధ. ఆ సంసారమే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును రాధ. అదెట్లందువేమి కాదు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి అమ్మగారు అడుగు పెట్టడము, ఉమ్మడి కుటుంబము విచ్ఛిన్నము కావటము, కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారంబు రెండు చేసి తన మగడు ఎంత జనపరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి కల్పగా తానొకటి సల్పి అదిగేమనగా హస్సు మనసునేచి ఇప్పుడందులకు నేని విసిగి ఒక్కటిగా కళ్ళు కళ్ళులో 10 వేలు గృప్పి పటదాల కపిలికి చిక్కయన్న. అసలే మా మగవారు మెత్తవారు కదా. పటదాల కపిలికి చిక్కయన్న భావికిని ఏటికిని బడి పరుగు వ్యక్తి భక్తయముకలు పరిగడి భాగ్యతో రామ 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 భక్తయముకలు పరిగడి భాగ్యతోటి కాపురము కల్కైక నరకంబు గలదే. నవరథ, అది అది మీ ఆడువారి లక్షణము స్వామి. ఉమ్, మీరు చెప్పినది ఉమ్, యథార్థమే. అవును కదా. కానీ పోనులేండు, ఆ సంగతి నాకెందులకు. ఆహాహాహా. రాధయ్య గారికి కోపం వచ్చేసింది. అయ్యో, స్వామి. రాధ, తమరు చెప్పబోయినదేదో నన్ను చెప్పమందురా. ప్రాణేశ్వర, ఇప్పుడే కదా భార్య వలనే సంసారము స్వర్గసీమైపోవచ్చున్నది అని చుట్టిది. ఇంతలోనే మా స్త్రీ జాతి వల్లనే ప్రతి సంసారము నరకప్రాయమైపోవచ్చున్నది అని చుంటిదేమి. అయినను భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనే కదా తమరి సందేహం. అదే కదా, అదే కదా రాధ. అర్థాంగలక్ష్మి అయినట్టి ఎల్లాదిని ఆ స్వర్గము నుంచి లక్ష్మీదేవి బలే, లక్ష్మీదేవి వలె, సాక్షాత్తు లక్ష్మీదేవి వలె మన ఇంటికి వచ్చి మనలో సగభాగంపై మన కష్టైశ్వర్యములు భోగభాగ్యములు కల్పించుడే కాక మన వంశాభివృద్ధికి తోడ్పడుచున్న అర్థాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు చీటికి మాటికి
చెరపురలాడుచు పెండ్లామను ఊరకే ఏడ్పించువారు. చూచావా? ఇక్కడి మగధీరులు అక్కడ పడపు గత్తెల ఇన్న వారి తీర్కై ధర్మపత్ని అన్నను మండిపడటి వారు వీరు బయట ఎల్లరికే కప్పడి వచ్చి ఎంత పొలతిని ఓరక తిట్టిపోయేవారు. పెట్టుకోతల పట్ల గలత్తి నోటును తిట్టు పొట్టుల తోడను తీర్చువారు. కలులు కఠినులు హీనులు కలుచమతులు కలరు పురుషులనా పెక్కలు నిజము రాగా ఇప్పుడు సంతోషమేనా? నాథ, ఇదంతయు సృష్టి రహస్యములో ఒక్కటనే నా నమ్మకం స్వామి. అది ఎటులా? రూపవతి అయిన యువతికి రూపహీను. సంభవమే. నాథ, రూపవతి అయిన యువతికి రూపహీను. సంభవమే. సుగుణగణి అయిన వనితకు శుద్ధమూర్తు. దీని సంభవమే రాధ. ఇటుల ఎత్యస్తములకు ఇంతులను విధాన శోధించుచుండును తరసుగాను. స్వామి, కానీ ఆ భగవంతుడు కానీ నన్ను మాత్రం అట్టి పరిశోధన పాలు చేయక స్వామి, చక్కని రూప సంపద తమరికంటేనా? నాథ, రూప సంపద ప్రశస్తతరం బగు వర్తనంబు అది మిత్రులకు సాధ్యమే కదా. పెంపెక్కిన పాండికి పట్టిమా తమరుడు పండితురాలే కదా. ఏ పగు ప్రేమ సదా వహించినను తక్కువగాని భాగ్యం. సిరి సంపద సుధారస బిందులు చిందువాణి నాథ, ఈ పక్కిన బోల్సు మిమ్ములను స్వామి
నా అంతటి పండితురాలవు ఇంత అజ్ఞానంగా మాట్లాడేమేమి రాధ? ఉమ్, కాక మరేమున్నది రాధ? స్వామి నీవు చెప్పిన వాణిలో విద్య మాత్రమే శాశ్వతము రాధ. ఈ భోగభాగ్యములు, భోగభాగ్యం ఈ సిరి సంపదలు, సిరి సంపదలు ఈ సౌందర్యము, ఈ యవ్వనము, చివరకు ఈ శరీరము కూడా శాశ్వతము రాధా, శాశ్వతము. ఉమ్, కాలం అవిచ్ఛిన్నమైనది, మిగుల వక్ర బుద్ధిను కలది. ఏమో ఎప్పటికి ఎవ్వరిని ఏ విధముగా మార్చునో ఎవరికెరుక రాధా, ఎవరికెరుక. కనుని గవిశ్చంద్రు సత్యవాక్య పరిపాలకుండైన కనుని గవిశ్చంద్రు కాటికా పరిచేసి మురసుతు సార్వభౌమునిగా చలివే అలా రంకి దేవుని అన్నాతుడు కావించే పేదపు చేలు కుదేరు ధర్మాత్మబలిని వింటున్నవరథ, వింటున్నాను ధర్మాత్మబలిని పాతాళమునకు త్రుచ్చే. అలుసాత్తునగుసు స్వర్గమునకెక్కే విటుడిగా నన్నరించి ఉదయనంపిని భక్తియుక్తు చేసే. కాలమన ఇట్టి మహిమాము కలది అవుతాం. మానవుడు నేను విడచిన మరో దినమునగా సుగుణ దుర్గుణంబులు కలివిలేములు ఎన్నరోగని బతికు ఎల్ల బుధులు కాలం ఎంత బలీయమైనది. నిజమే స్వామి. అదిగో కూని రాగము అన్నగారు ఏం చేస్తున్నట్టుగా రాక అన్నయ్య గారు వస్తున్నట్టున్నారు. అరయన్ శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై కుప్యపై నరుపై ద్రౌపదిపై నందవ్రజశ్రేణిపై పరగంగల్కు పవత్కృపారసము నాపై కొంకరానిమ్ము కృష్ణ జగదీశ భక్త ప్రియా. అదిగో అప్పుడే గుడిలోని బొమ్మల వలె కూర్చుని పురాణం ప్రారంభించినారు. అన్నయ్య ఎన్నియో పద్యములు కాలేదన్నయ్య, ఇదిగో ఇప్పుడే ప్రారంభించాం. అయినా నేడింత ఆలస్యమైనదేమన్నయ్య? అమ్మాయి అన్నయ్య నా అవస్థ ఏమని చెప్పుదునమ్మా? ఏమిటదన్నయ్య? పురాణ శ్రవణము బుధముపై వేసుకుని నాలోకి వచ్చింది కదా. ఆ పడమటి ఇంటి నుంచి సుక్కున మీ వదిన తుమ్మినది.